ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల పీసీసీగా నియమితులైన తర్వాత శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చారు. ఆమెతో మనతో మాట్లాడిన ప్రస్తుతం మాత్రం మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీర్ సార్, ఏ విధంగా తీసుకోవచ్చు మేడం గారు కాంగ్రెస్ పార్టీ పక్కన? బాగుంది, ఇంకా బాగుంటుంది. అంటే ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. మళ్ళీ పార్టీకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఈరోజు ప్రతిపక్షం కావచ్చు, అధికార పార్టీ రెండు కూడాను కాంగ్రెస్ పార్టీ ఆమెకి పగ్గాలు ఇవ్వడం వెనక ఏదో అంతర్యం ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడమే అంతర్యం ఏముంటుంది? కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడమే. అదే కాంగ్రెస్ పార్టీ ఆయన తండ్రిని కొడుకును కూడాను ఈరోజు ముద్దాయిలు చేస్తే ఆ పదవి ఆమె చేపట్టడం వెనక అంతర్యం ఇష్టపూర్వకంగానే వచ్చింది కదా. మీలాంటి అభిమానులు వాళ్ళు ఇంకా మళ్ళీ కాంగ్రెస్లో చేరే అవకాశం చాలా మంది టచ్లో ఉన్నారు. చాలా మంది ఏమైనా ఉందా? చాలా మంది టచ్లో. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో లిస్టులు కూడా వస్తాయి. జనాన్ని అప్పీల్ చేస్తున్నాం కాంగ్రెస్ బలోపేతం చేయమని. ఇచ్చిన తెలంగాణలోనే ఈరోజు దశాబ్ద కాలంతో అక్కడ అధికారం ఇచ్చారు. ఈరోజు అడ్డగోలుగా విధించారన్నటువంటి ఇబ్బందితోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉంది. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మాత్రం ప్రత్యేక పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనాలను అభ్యర్థిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రానికి ఎటువంటి ద్రోహం చేయలేదు. మిగతా పార్టీలు ఇచ్చినటువంటి లేఖల ఆధారంగా రాష్ట్రాన్ని విభజన జరిగింది. ఈరోజు షర్మిల రాక మాత్రం కాంగ్రెస్ పార్టీకి పూర్వ వస్తుందన్నటువంటి విషయాన్ని మాత్రం నమ్ముతున్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పట్టం కట్టేందుకు ఎటువంటి అతిశక్తి లేదు. మరోవైపు చూస్తే కనుక చాలామంది సీనియర్ నాయకులు కూడా ఈరోజు తమ పార్టీ అధినేతతోనే టచ్లో ఉన్నారని కూడా రఘువీర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ కిషోర్లతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.